గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం సహారా డిజబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్ గురించి తెలుసుకుందాం. అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు డాక్టర్ శంకర్ మటన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో సహారా గురించి చెప్పండి. సహారా దేని గురించి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఫెసిలిటీస్ గురించి చెప్పండి. సహారా అనేది బేసికల్గా గత 10 సంవత్సరాలుగా డిజబిలిటీకి సంబంధించి ఎస్పెషల్లీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల గురించి మేము ట్రీట్మెంట్ చేయడానికి గత 10 ఇయర్స్గా వర్క్ చేస్తూ ఉన్నాము. ముందుగా హైదరాబాద్లో ఇప్పుడు విజయనగర్ కాలనీలో మాకు ఒకటి అవుట్ పేషెంట్ సెంటర్, డే కేర్ సెంటర్ లాగా ఉండింది. ఇప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్గా బాంబే హైవే మీద ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఒక 2 ఎకరాల ప్రిమిసెస్లో మొట్టమొదటిసారిగా తెలంగాణలో అంత పెద్దగా స్పెషల్లీ పక్షవాతం వచ్చిన వాళ్ళ కోసం, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ వచ్చిన వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో భోజనము, ఆవాసము, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, అట్లాగే రకరకాలటువంటి సర్వీస్ అన్నిటి కూడా ఒక దగ్గర తీసుకొచ్చి అందుబాటులో వచ్చేటట్టుగా ఏర్పాటు చేసినాం అన్నమాట. అక్కడ ఆల్మోస్ట్ ఒక 50 మంది పేషెంట్స్కి పూర్తి స్థాయిలో చికిత్స చేసి 24/7 ఆ ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో తీసుకొచ్చి మేము ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళ కోసం. ఓకే, సో అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే అండర్ వన్ రూఫ్ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, అలాగే వాళ్ళకి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్. సో జనరల్గా మనకి ఒక్కొక్క దగ్గర దొరుకుతుంది. ఫిజియోథెరపిస్ట్ ఇంటికైనా రావాలి, లేదంటే మనమైనా వెళ్ళాలి. అలా కాకుండా మీరు అన్ని ఒకే దగ్గర ఎందుకు స్టార్ట్ చేయాలని ఐడియా వచ్చింది? కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే మేము మామూలుగా ఫిజియోథెరపీ సర్వీస్ అవసరమైన వాళ్ళకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత థెరపిస్ట్ని పేషెంట్ వాళ్ళు ఇంటికి పిలిపించుకోవడం కానీ, లేకపోతే పేషెంట్ ఏదైనా థెరపీ సెంటర్ తీసుకెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే, ఒకటి కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం కేటాయించడం, రెండోది వాళ్ళ థెరపీ సెంటర్కి వెళ్ళినా కానీ ఒక గంట సేపు, గంటన్నర సేపు చేయడం, మూడోది థెరపిస్ట్ ఇంటికి వచ్చేసినా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న థెరపిస్టులు రాకపోవచ్చు, ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా గంట సేపు కంటే ఎక్కువసేపు చేయకపోవచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని సర్వీసెస్ అందకపోవచ్చు. ఇట్స్ అబౌట్ ఫిజియోథెరపీ. కాకపోతే అలాగే ఫిజియోథెరపీతో పాటు వేరే థెరపిస్టుల అవసరం కూడా ఉంటుంది పేషెంట్ పూర్తి రికవర్ కావడానికి. మేమేం ఆలోచించినామంటే, అన్ని ఫెసిలిటీస్ ఒకే దగ్గర ప్రొవైడ్ చేస్తే, అంటే ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ప్లస్ మిగతా సపోర్ట్స్ అన్నీ కూడా అండర్ వన్ రూఫ్ 24/7 ప్రొవైడ్ చేయగలిగితే పేషెంట్ తొందరగా రికవర్ కావచ్చు. రెండవది పూర్తి స్థాయిలో ఒక ట్రీట్మెంట్, అంటే థెరపీ బేస్డ్ లైఫ్ స్టైల్ అనే కాన్సెప్ట్ తయారు చేసినాం అనమాట. అంటే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా తన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా థెరపీకి అనుగుణంగానే చేయడం జరుగుతుంది. దాంతో రికవరీ అనేది చాలా ఫాస్ట్గా, అప్రోప్రియేట్గా జరుగుతుంది అనేది మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో సిటీ కొంచెం దూరంగా అయినా కానీ ఒక ప్రకృతి సిద్ధ వాతావరణం లోపల, టోటల్ ఎకో ఫ్రెండ్లీ జోన్ లోపల, గ్రీన్ అట్మాస్ఫియర్లో ఈ పక్షవాత పేషెంట్లు, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిన పేషెంట్స్, బ్రెయిన్ ఎన్కెఫ్లైటిస్ అయిన వాళ్ళు, యాక్సిడెంట్లు వెన్నుపూస దెబ్బతిని కాళ్ళు పడిపోయిన వాళ్ళు, వీళ్ళకి, అట్లాగే చిన్నపిల్లల్లో ఏదైనా ఎదుగుదల లోపం ఉంటే, మానసిక శారీరక ఎదుగుదల లోపం ఉంటే వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్, సైకాలజీ, వీటన్నిటితో పాటు అవసరాన్ని బట్టి మెడికల్ సర్వీసెస్ కూడా అందుబాటులో తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రికవరీ కావాలి అనేది మా ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి ఓపీ సర్వీసెస్ హైదరాబాద్లో ఉన్నా కానీ ఇన్పేషెంట్ సర్వీసెస్ కోసం మేము దూరంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకే, సో చిన్నపిల్లలకు చెప్పారు. సో చిన్నపిల్లలకి ఎటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళని మీ దగ్గర తీసుకుంటారు? అలాగే చిన్నపిల్లలు అంటే వితౌట్ మదర్ వాళ్ళు ఉండలేరు. సో మదర్తో పాటు మీ దగ్గర ఉండొచ్చు అంటారా? అయితే జనరల్గా దీంట్లో మేము 2 రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. చిన్నపిల్లలు సహజంగా వచ్చే లోపాలు ఏంటి అంటే ఎదుగుదల లోపాలు, వాళ్ళు వయసు తగ్గట్టుగా ఎదగకపోవడం, వాళ్ళ లోపల మానసిక శారీరక ఎదుగుదల లోపించడం, ఇది సమస్య. దీన్ని డిలేడ్ మైల్ స్టోన్స్ అంటారు అనమాట. అట్లా కాకుండా కొన్ని సీరియస్ కన్సర్న్స్ ఉంటాయి. సెరెబ్రల్ పాలసీ అని, మెంటల్ రిటార్డేషన్ అని, మల్టిపుల్ డిజబిలిటీస్, ఆటిజం, ఇలాంటి సమస్యలు ఉంటాయి అనమాట. ఇలాంటి సందర్భాల్లో చిన్నపిల్లలు మేము అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తే ఆ పిల్లలకి బాగా ఒత్తిడి పెరుగుతుంది తల్లి లేకపోతే. అందుకని మేము ఏం చేసినామంటే, అడ్మిట్ చేయలేనటువంటి పిల్లలకి వాళ్ళ మదర్కి ఒక ప్రోగ్రామ్ పెట్టాం, మారా అని చెప్పేసి, మదర్ యాజ్ రీహాబిలిటేషన్ యాక్టివిస్ట్ అని. దీంట్లో మదర్కి మేము ట్రైనింగ్ ఇస్తాం, ఒక 6 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తాం. ఫర్ నెక్స్ట్ 6 months ఆఫ్ హిస్ చైల్డ్ వాళ్ళు ఎలా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి ఇంట్లోనే వాళ్ళ పిల్లలకి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు పూర్తిగా పాడు కాకుండా వాళ్ళ ఎదుగుదల కొనసాగేటట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. మళ్ళీ 6 monthsకి మళ్ళీ మదర్కి ట్రైనింగ్ ఇస్తారు. ఇట్లా ప్రతి 6 నెలలకు ఒకసారి మదర్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోవడం ద్వారా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాళ్ళు పెరుగుతారు. దాని తర్వాత వాళ్ళు హాస్టల్లో ఉండే పరిస్థితి వచ్చినప్పుడు మేము వాళ్ళు అడ్మిట్ చేసుకుని మా దగ్గర ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్, సైకాలజీ, ఇవన్నీ కూడా ఒక ఎక్కువ ఇంటెన్సిటీ లోపల ప్రొవైడ్ చేసి తల్లి మాత్రం అంతవరకే పిల్లవాడిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడానికి మాత్రమే ఈ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సో ఫస్ట్ ఏంటంటే మారా ట్రైనింగ్, మదర్కి ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత పిల్లలు హాస్టల్లో ఉండగలిగే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని మేము హాస్టల్లో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఈ రకంగా ఈ 2 రకాలుగా ఈ చిన్న పిల్లలకు సంబంధించి ఉంటుంది. కొంతమంది పిల్లలకి షార్ట్ టర్మ్ థెరపీ అవసరం అవుతుంది. 2 నెలలు, 3 నెలలు వాళ్ళు చేస్తే బాగా అయిపోతారు. అప్పుడు మాత్రం తల్లిని కూడా మాతో పాటు ఉండే అవకాశం, ఫెసిలిటీ ఉందన్నమాట. అక్కడ మదర్, బేబీ ఇద్దరు కూడా అక్కడే ఉండొచ్చు. ఉండి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రీట్మెంట్ తీసుకుంటూ అవసరం తగ్గట్టుగా ఒక్కసారి వాళ్ళు రికవర్ అయిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంట్లో మదర్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేకపోతే వారానికి ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ మళ్ళీ ఎలా చేయాలని తెలుసుకుని వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇట్లా ఒక కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి అనే ఉద్దేశంతో
వీ హావ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. ఇది చిన్నపిల్లలకు సంబంధించి. పక్షవాతానికి సంబంధించి ఏంటంటే పేషెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ అవే వాళ్ళ అటెండర్స్ వచ్చి మా సెంటర్ చూసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా వాళ్ళకి బాగా అనిపిస్తే వాళ్ళు మాకు చెప్తే మేమే అంబులెన్స్ పంపించి పేషెంట్ని హాస్పిటల్ నుంచి పికప్ చేసుకొని మా దగ్గర అడ్మిట్ చేసుకుంటాం. అడ్మిషన్ అయిన తర్వాత ఎప్పుడన్నా వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ పేషెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలంటే ఒక అటెండర్తో సహా మేము పంపిస్తాం. అక్కడికి వెళ్ళి అటెండర్ కూడా పేషెంట్ వాళ్ళ ఇంట్లో ఉండి 1-2 రోజులు ఉండి మళ్ళీ వాపసు తీసుకొస్తాడు. అంటే కుటుంబ సభ్యుల మీద ఎలాంటి భారం కలగకుండా పేషెంట్స్కి పూర్తి స్థాయి చికిత్స అందాలనేది మా సంస్థ ఉద్దేశం అనమాట. ఓకే, ఇలాంటి ఫెసిలిటీస్ చాలా రేర్గా ఉంటాయి. సో నైస్ టు హియర్, అంటే మీ దగ్గర ఇలా ఇన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. సో కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం, చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం నాకు యాక్సిడెంట్ వచ్చేసి రైట్ హ్యాండ్ దెబ్బతింది మేడం, స్పర్శ కోల్పోయింది పూర్తిగా. ఓకే, అది వేలు టోటల్ లేస్తలేదు మేడం, పైకి వేలు నుంచి వాడట్లేదు మేడం. ఓకే, అదే డాక్టర్ గారు తెలుసుకొని మరి సలహా. ఇది ఓన్లీ రైట్ హ్యాండ్ దెబ్బతినిందా, రైట్ కాళ్ళప్పుడు కూడా ఏమైనా సమస్య ఉందా? లేదు సార్, ఓన్లీ రైట్ హ్యాండ్ సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది? 3 months అవుతుంది సార్. ఇప్పుడు ఫ్రాక్చర్ కూడా అయింది. ఫ్రాక్చర్ అయిందా? ఫ్రాక్చర్ కూడా అయింది. ఓకే, ఫ్రాక్చర్ ఎక్కడ అయింది? ఏ బోన్ లో అయింది ఫ్రాక్చర్? మెడ దగ్గర, వెన్నుపూసలో అయిందా లేక భుజం దగ్గర అయిందా? సార్ ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసి C6, C7, C8 అండ్ D1 నియర్ రైట్ అవెల్స్ అని వచ్చింది సార్. ఓకే, ఫ్రాక్చర్ అంటే మీరు ఎట్లా పడ్డారా లేకపోతే ఏదన్నా దెబ్బ తగిలిందా? పడ్డారు. ఓకే, అప్పుడు ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇమీడియట్ గా మీకు హాస్పిటల్ అడ్మిట్ చేసి ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చారా? ఒక కాలర్ గాని పెట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారా? సర్జరీ చేశారా? సార్ సర్జరీ ఏం చేయలేదు సార్, నాకు యశోదలో ట్రీట్మెంట్ అయింది సార్. ఏం ట్రీట్మెంట్ అయింది? యశోదలో ట్రీట్మెంట్ అయింది సార్. యశోదలో ట్రీట్మెంట్ అయింది, మీరు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. సరే, అయితే మామూలుగా మెడ దగ్గర ఫ్రాక్చర్ అయినప్పుడు వెన్నుపూస మీద ఏదైనా ఒత్తిడి జరిగితే వెన్నుపూసలు ఒత్తిడి జరగడం ద్వారా ఈ రైట్ సైడ్ చేతికున్నటువంటి కండలన్నీ కూడా బలమైన పడిపోయే అవకాశం ఉంటుంది. దానికి ఫిజియోథెరపీ చేసుకోవడం జరిగిందా? ఇంతకుముందు ఎక్కడ ఫిజియోథెరపీ చేశారా మీకు? ఇంతవరకు చేంజ్ చేయలేదు సార్, కట్ ఎక్కిన తర్వాత స్టార్ట్ చేద్దామని చూస్తున్నా సార్. సరే సరే, అయితే మీకు ఏంటంటే అంటే అది చూడాల్సి ఉంటుంది, వెన్నుపూస ఎంతవరకు ప్రెస్ అయింది, లేకపోతే వెన్నుపూస ఏమైనా కట్ అయిందా, కంప్రెషన్ అయిందా, లేకపోతే కట్ అయిందా అనేది మనకి ఎంఆర్ఐలో తెలుస్తుంది. దాని తర్వాత మీకు 3 నెలలు ఇప్పుడు వేళలో ఏమైనా కదలిక ఉందా? వేళ లోపల కానీ లేకపోతే మోచేతుల్లో కానీ ఏమైనా కదలిక ఉందా? కదలిక లేదు సార్, కానీ పెయిన్ వస్తుంది సార్, మంట వస్తుంది, మంట వస్తుంది. సరే, అయితే ఇప్పుడు ఒత్తిడి అనేది ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి మీకు మంట రావడము, చేయలేకపోవడం రెండు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి అంటే ఎప్పుడైనా మీరు విజిట్ చేస్తే పూర్తిగా కేస్ స్టడీ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మంచిది మంచిది. మా దగ్గర ఏంటంటే పూర్తిగా మిమ్మల్ని అక్కడే ఉంచుకొని పూర్తి నయమయ్యేదాకా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడే. సో మీకు ఎక్కడ అంటే పూర్తి రకంగా అన్ని రకాల పూర్తిగా మీరు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ. మీరు రండి ఒకసారి. ఓకే, సో పారాలిసిస్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కానీ కొంతమందికి కొన్ని ఇయర్స్ పడుతుంది రికవర్ అవ్వడానికి. సో కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే రికవర్ అనేది 2 రకాలుగా డిపెండ్ అవుతుంది. ఒకటి, ఇంజురీ అయిన తర్వాత ఎంతసేపటికి వాళ్ళు హాస్పిటల్ చేరినారు, ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఎంత ఎర్లీగా వాళ్ళు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మొదలుపెట్టినారు, ఆ ఫిజియోథెరపీ అనేది ఎంత ఎఫెక్టివ్గా జరిగింది, ఎన్ని రోజులు జరిగింది అనేది. చాలామంది కేసెస్లో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ స్ట్రోక్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్లకుండా లేట్ చేయడం, హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫిజియోథెరపీ తొందరగా స్టార్ట్ చేయకపోవడం, ఒకవేళ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసినా కానీ మధ్యలో మళ్ళీ ఏదో వేరే ట్రీట్మెంట్ కోసమో ఆల్టర్నేటివ్ సిస్టమ్ కోసమో వాళ్ళు వెళ్ళేసేసి ఆ డిలే చేయడం జరుగుతుంది అనమాట. సరే, అది ఏదేం జరిగినా కానీ తొందరగా హాస్పిటల్కి వెళ్ళి కరెక్ట్గా అక్యూట్ ట్రీట్మెంట్ జరిగి హాస్పిటల్లో దాని తర్వాత ఇమ్మీడియట్గా థెరపీ స్టార్ట్ చేసి ఆ థెరపీ కూడా సరైన మోతాదులో పాటు సరైన స్థాయిలో జరిగితే వాళ్ళ రికవరీ ఫాస్ట్గా జరుగుతుంది. బట్ ఎక్కడున్నా కానీ కేసు ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మనం రికవరీ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు. రికవరీ ప్రాసెస్ అవుతుందా లేదా అనేది సెల్ కెపాసిటీ డిపెండ్ అవుతుంది. కాకపోతే పేషెంట్ ఇండిపెండెంట్ కావడం అనేది మనం చేయగలిగేటటువంటి చికిత్స అన్నమాట. అంటే తన మీద తను డిపెండ్ అయ్యి అప్పుడున్న స్థాయి కంటే బెటర్ స్థాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయొచ్చు పేషెంట్కి. సో రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది రికవరీ అనేది. బట్ రికవరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎంతో కొంత ఉన్న స్థాయి కంటే డెవలప్మెంట్ స్థాయికి మనం తీసుకెళ్ళవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు అండర్ వన్ రూఫ్ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఫుడ్, మళ్ళీ పిక్ అండ్ డ్రాప్, మళ్ళీ మధ్యలో తీసుకెళ్లడం రావడం, ఇన్ని ఫెసిలిటీస్ అందిస్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు? అంటే మేము పేషెంట్ని సెంటర్గా పెట్టుకుని 10 సంవత్సరాలు మేము అర్థం చేసుకున్నది ఏంటి అంటే, పేషెంట్కి థెరపీ అనేది ఆల్మోస్ట్ ఒక రోజులో 4-5 గంటలు అవసరం ఉంటుంది. ఒకటి, థెరపీ అంటే కేవలం ఫిజియోథెరపీ కాదు, ఫిజియోథెరపీతో పాటు మిగతా థెరపీలు కూడా అవసరం అవుతాయి. స్పీచ్ థెరపీ అవసరము, ఆక్యుపేషనల్ థెరపీ అవసరము, అసిస్టెడ్ సపోర్ట్స్ అవసరం ఉంటాయి అన్నమాట, వేరే గ్యాడ్జెట్స్ ఉంటాయి, అవి అవసరం అవుతాయి. వీటన్నిటి కోసం 4-5 ప్లేసులు తిరుగుకుంటూ ఒకటి ప్లస్ సరైన సమయం దానికి ఇవ్వలేకుండా పోవడం వల్ల
ప్లస్ ఇది కూడా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, 5 నెలలు 6 నెలలు సంవత్సరం కూడా ఉంటుంది ఒక్కోసారి. అందుకని మేమేం చేసినామంటే ఇవన్నీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి భోజనము, ఆవాసము, నర్సింగ్, బెడ్ సైడ్ కేరు, పర్సనల్ కేరు, ఈ ఆల్ ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అవర్ ప్యాకేజ్ స్టార్ట్స్ 15,000 రూపాయల నుంచి. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటేనే లాంగ్ టర్మ్ అఫోర్డ్ చేయగలుగుతారు, అలా అవుతారు రికవరీ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆలోచించి ఒక ఎకనామికల్ పద్ధతిలో పాటు మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది అనుకో. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మా బ్రదరు పడ్డాడు మేడం, C4 C5 డ్యామేజ్ అయ్యింది. ఓకే, అయితే కిమ్స్ లో సర్జరీ చేయించాము. ఓకే, ఇప్పుడు 3 years అవుతుంది మేడం. ఓకే, అయితే అంత ముందుకు బాడీ మొత్తం 0 పర్ష. ఓకే, అయితే ఇప్పుడు ఒక 1.5 year అవుతున్నది. కొద్దిగా స్టాండ్ పట్టుకుని నడవగలుగుతున్నారు. ఓకే, ఆయనంతలో ఆయన నడవటం లేదు, కొద్దిగా లేచి కూకొనడము అనేది కొద్దిగా మూమెంట్స్ తక్కున్నాయి మేడం. 3 సంవత్సరాల కింద పడ్డప్పుడు ఎక్కడ దెబ్బ తగిలింది? ఇక్కడ ఎన్నపూస సార్, వెన్నుపూస దెబ్బ తగిలింది. వెన్నుపూస దెబ్బ తగిలింది, దాని తర్వాత ట్రీట్మెంట్ చేసిండ్రా? ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ చేసిండ్రా? అప్పుడే సార్ స్పాట్ లో చేయించాం. అప్పుడు అడ్మిట్ చేసిండ్రు, డిశ్చార్జ్ సర్జరీ చేసిండ్రా? అప్పుడు ఏమన్నా కిమ్స్ లో చేయించాం సార్. కిమ్స్ లో సర్జరీ అయింది, 3 నెలల నుంచి నడుస్తున్నారు కొంచెం, కానీ పూర్తిగా సొంతంగా నడుస్తలేడు, అంతే కదా? ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నాడు సార్, కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా స్టాండ్ పట్టుకుని నడుస్తున్నాడు. ఆయనంతా ఆయన నడవలేడు, ఆయనంతా నడుస్తలేడు. స్టాండ్ పట్టుకుని నడుస్తున్నాడు అంటే ఇంకా కొంచెం సపోర్ట్ ఇస్తే, ఇంకా కొంచెం థెరపీ చేస్తే ఆయనంతా నడుస్తాడు. ఫిజియోథెరపీ చేస్తున్నారా మరి ఎక్కడన్నా? ఓకే, కాల్ కట్ అయింది. సో దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందంటే, ఇప్పుడు జనరల్గా ఏముంటుందంటే ఇది 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా ఫ్రాక్చర్ అయినప్పుడు, వెన్నుపూస దెబ్బతిన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వాళ్ళు 2 రకాల ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకటి తనకు తాను సర్దుకుపోతుందంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఒక బ్రేస్ లాంటిది ఒకటి వేసి పేషెంట్ రెస్ట్ పెడతారు. 3 నెలలు 4 నెలలు పేషెంట్ రెస్ట్లో పెడతారు. ఏంటంటే ఆ వెన్నుపూస సర్దుకుపోవాలని చెప్పేసి. లేదు ఆ వెన్ను అంటే స్పైనల్ కార్డ్ లోపలికి బోన్ ఏదన్నా ప్రెస్ అయింది అనుకున్నప్పుడు డీకంప్రెస్ చేయడానికి, ఆ బోన్ని వెనక్కి తోయడానికి, లేకపోతే వదిలేస్తే మళ్ళీ బోన్ ముందుకు వెళ్ళిపోయి ఇంకా తగులుతుంది స్పైనల్ కార్డ్కి అనుకున్నప్పుడు దానికి సర్జరీ చేస్తారు. అంటే వాటిని పక్క జరిపి మళ్ళీ రాడ్స్, ప్లేట్స్ అట్లా పెట్టి స్క్రూస్ పెట్టి దాన్ని ఫిక్స్ చేస్తారు. సరే ఈ కేసులో ఇప్పుడు ఏం చేసిందో అనేది మనం రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పొచ్చు. బట్ జనరల్గా ఒకసారి అయిపోయిన తర్వాత మనం గుర్తించాల్సింది ఏంటి అంటే వెన్నుపూస దెబ్బతిని ఏ కాలు పడిపోయింది, ఏ చేయి పడిపోయింది, ఎంతవరకు పడిపోయింది, అది రికవర్ ఎంతవరకు అవుతుంది, ఇప్పుడు రికవర్ ఎంతవరకు అయింది, ఎంతవరకు రికవర్ అని చూసుకుని అక్కడ నుంచి పైకి తీసుకెళ్ళాలి. గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5 గ్రేడ్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రేడ్ను పెంచుకుంటూ పూర్తిగా ఇండిపెండెంట్ గ్రేడ్కి తీసుకెళ్ళాలి. కొన్నిసార్లు పేషెంట్ పూర్తిగా రికవర్ కాకపోవచ్చు. పేషెంట్ పూర్తిగా రికవర్ కానప్పుడు ఆ పేషెంట్ని సపోర్ట్ సాయంతో, ఇప్పుడు తను చెప్పింది ఏంటి అంటే వాకర్ పట్టుకుని నడుస్తున్నాడు, సపోర్ట్తో నడుస్తున్నాడు అన్నాడు. అట్లా ఇంకేదైనా అడ్వాన్స్డ్గా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. పేషెంట్ యొక్క ఇండిపెండెన్సీ ఆఫ్ వాకింగ్, ఇండిపెండెన్సీ ఆఫ్ లివింగ్ పెంచడానికి, ఇతరుల మీద డిపెండ్ కాకుండా సొంతంగా నడవడానికి. ఇప్పుడు వాకర్తో నడుస్తున్నాడు, వాకర్ నుంచి స్టిక్ పట్టుకొని, స్టిక్ నుంచి స్టిక్ లేకుండా, ఇంకేదైనా వేరే సపోర్ట్స్ ఉంటాయి. పేషెంట్ సబ్జెక్ట్ బట్టి మారుతుంటాయి. కాకపోతే డిపెండెన్సీ నుంచి పార్షియల్ డిపెండెన్సీ నుంచి ఇండిపెండెన్సీ, పార్షియల్ ఇండిపెండెన్సీ, అక్కడ నుంచి ఫుల్ ఇండిపెండెన్సీ. ఇది అనేది అతని జర్నీ. రిహాబిలిటేషన్ జరగాల్సింది ఏంటి అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వడం నుంచి తక్కువ డిపెండ్ అవ్వడం, తర్వాత తక్కువ స్వతంత్రం కావడం, తర్వాత పూర్తిగా స్వతంత్రం కావడం. ఇట్లా ఈ జర్నీ ఉంటుంది. ఈ జర్నీ లోపల ఫస్ట్ థెరపీ సపోర్ట్ చేస్తుంది, దాని తర్వాత సపోర్టింగ్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఆ గ్యాడ్జెట్స్ మేము వాడి వాళ్ళని పూర్తిగా ఇండిపెండెంట్ చేస్తాం. ఓకే, వరంగల్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు 7 years అండి. ఎడ్యుకేషన్ లో కొంచెం బాగా వీక్ ఉంటుంది. మేము హోమ్ ట్యూషన్స్ పెట్టించినా కూడా, పర్సనల్ కేర్ తీసుకున్నా కూడా ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు. ఓకే, ఏమైనా సలహా ఇస్తాను. పాప వయసు ఎంత అన్నారు? 7 years సార్. 7 years? అవును సార్. 7 years లో ఎడ్యుకేషన్ లో స్పీడ్ కావాలి మీకు. పర్లేదు, సమస్య ఉండకపోవచ్చు, చాలా చిన్న వయసు, ఇంకా చాలా సమయం ఉంది పాప ఇంప్రూవ్ కావడానికి. ఇంప్రూవ్మెంట్ అంటే ఎక్కడ ఇబ్బంది పడుతుందో, ఏ సబ్జెక్ట్ ఇబ్బంది పడుతుంది, సబ్జెక్టులు ఇబ్బంది పడుతుందా, స్కూల్ అసలు పోనంటుందా, అసలు చదవదా? అంటే ప్రత్యేకంగా ఎక్కడ ఇబ్బంది కనిపించింది మీకు పాప విషయంలో? మేము కొంచెం ప్రాక్టీస్ చేయించినా కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు సార్. 7 years అన్నారు కదా ఏది? 7 years సార్. నాకు తెలిసి మీరు అంత వరి కావాల్సిన అవసరం లేదండి. ఇంకా చాలా సమయం ఉంది పాప చదువులో ఇంప్రూవ్ కావడానికి. ఇంకొంచెం సమయం తీసుకోండి. ఇంకా ఇప్పుడు అంత వరి కాకండి ఆ విషయం లోపల. రెగ్యులర్ స్కూల్ పంపించండి, క్లాస్ టీచర్తో మాట్లాడండి.
ఐ థింక్ మీ సమస్య ఎక్కడ సరిపోతుంది అనుకుంటాను. అది పెద్దగా అంటే ఏదో ఆరోగ్య సమస్య అయితే ఉండకపోవచ్చు ఆ విషయంలో. ఓకే, సో ఇన్ని ఫెసిలిటీస్తో పాటు ఆర్టిఫిషియల్ సపోర్ట్ సిస్టమ్ కూడా వన్ ఆఫ్ ది ఫెసిలిటీ. అంటే ఏంటి దాని అడ్వాంటేజెస్ ఏంటి? అంటే బేసికల్గా ఏమవుతుందంటే ఇప్పుడు చెయ్యి పని చేయట్లేదు అనుకోండి, చెయ్యి పని చేయకపోతే కొన్ని పనులు ఉంటాయి, గ్లాస్ పట్టుకోవడం కానీ కొన్ని హార్డ్ వర్క్స్ ఉంటాయి, అంటే గ్లాస్ పట్టుకోవడము, డోర్ తీయడము, వీటన్నిటి కూడా ఆర్టిఫిషియల్ సపోర్ట్స్ ఉంటాయి. అంటే ఆ ఇప్పుడు కొంతవరకు చెయ్యి పని చేస్తుంది, ఒక 30% ఆఫ్ ద వర్క్ చెయ్యి పని చేస్తుంది అనుకుందాం. రిమైనింగ్ 70% టెక్నాలజీ బేస్డ్ సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. అట్లాగే నిలబడలేకపోతున్నాడు, నడుము దగ్గర గ్రిప్ ఉండదు, లేక మోకాల దగ్గర గ్రిప్ ఉండదు, అప్పుడు నీని స్టెబిలైజ్ చేయడానికి, మోకాలు స్టెబిలైజ్ చేయడానికి, నడుమును స్టెబిలైజ్ చేయడానికి, అట్లాగే యాంకిల్ దగ్గర గ్రిప్ ఉండదు, అప్పుడు యాంకిల్ని స్టెబిలైజ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అంటే ఆ పేషెంట్కి ఏం అవసరం ఉంది, ఎక్కడ అతను కోల్పోతున్నాడు. ఇప్పుడు నడుము బాగుండి మోకాలు బాగాలేకపోయినా నిలబడలేడు, యాంకిల్ బాగుండి హిప్ బాగుండి మోకాలు బాగాలేకపోయినా ఏ ఒక్కటి పాడనుకోండి, ఆ ఒక్కదాన్ని కాంపెన్సేట్ చేయడానికి కొన్ని ఆర్టిఫిషియల్ సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. కరెక్ట్గా వాటిని సూట్ చేసి వాటికి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాటిని కూడా ట్రైనింగ్ కావాలి, ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఫంక్షనల్గా ఏబుల్ కావడానికి మేము ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇది లాస్ట్ థింగ్. అంటే అతను స్వతంత్రంగా ఎంతవరకు డెవలప్ కాగలుగుతారో అంతవరకు ప్రయత్నం చేసి ఇంకా బహుశా చేయడం కుదరకపోవచ్చు అనుకున్నప్పుడు మాత్రమే గ్రాడ్యువల్గా ఇండిపెండెన్సీ అచీవ్ చేయడం కోసం ఎక్విప్మెంట్స్ మీద, సర్జికల్ గ్యాడ్జెట్స్ మీద డిపెండ్ అవుతాం మేము. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో మ్యామ్, నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మా ఫాదర్ కి 2.5 years అవుతుంది మేడం, పెరాలసిస్, పక్షవాతము. ఓకే, ఏం గ్రోత్ ఏం తగ్గట్లేదు మేడం, ఎక్కడ హాస్పిటల్ చేయించినా బయట ఎక్కడ చేయించినా ఏం చెప్పట్లేదు అసలు. తగ్గుతుంది 2.5 years బ్యాక్ పారాలిసిస్ వచ్చిందా? 2.5 years అవుతుంది సార్. ఏ సైడ్ వచ్చింది, రైట్ సైడా లెఫ్ట్ సైడా? రైట్ సైడ్ సార్. ఇప్పుడు చేతుల్లో ఏమైనా కదలిక ఉందా, కాళ్ళలో ఏమైనా కదలిక ఉందా? కాలు 1 stick స్టాండ్ తోనే నడుస్తారు సార్, ఒక వాష్రూమ్ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు, వచ్చి కూర్చుంటాడు అంతే. కానీ చేతుల్లో స్టిక్ పట్టుకోవడం రాదు సార్. చేతులను స్టిక్ పట్టుకోవట్లేదు కదా. పట్టుకోవట్లేదు. జనరల్ ఏమవుతుందంటే 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత సహజంగా వచ్చే సమస్య ఏంటి అని అంటే నిలబడగలుగుతారు, స్టిక్ తో పట్టుకుని నడవగలుగుతారు, బట్ చేత్తోని పట్టుకోలేకపోతారు. ఏదన్నా కానీ కాలు పనిచేస్తుంది, నడుస్తున్నప్పుడు కూడా కొంచెం బ్యాలెన్స్ లేకుండా నడుస్తారు, కాలు కొంచెం లేపేస్తున్నారు కదా. అవును సార్, అది సమస్య అన్నమాట. అయితే ఇప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మెదడు కణాల లోపల పెద్దగా మార్పు ఏం రాకపోవచ్చు, మీరు మెడిసిన్స్ అన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టు, ఇంకా బాగా రికవర్ అయ్యేటట్టు, ఇంకా బాగా సొంతంగా చేసేటట్టు మేము చేయగలుగుతాం, అంతవరకు మేము మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే, సో బీపీఎల్ వాళ్ళకి అలాగే చిల్డ్రన్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తారు? అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఇంకొక వసతి ఏంటంటే, స్పెషల్ చిన్నపిల్లలకి బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉండాలి, సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, బీపీఎల్ సర్టిఫికేట్ అని ఉంటుంది. రెండవది ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉండి బిలో పావర్టీ లైన్ అయి ఉంటే దాంట్లో స్పెషల్లీ 4 కండిషన్స్, సెరెబ్రల్ పాలసీ, మెంటల్ రిటార్డేషన్, ఆటిజం, మల్టిపుల్ డిజబిలిటీస్, ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి మేము ఫ్రీ అడ్మిషన్ తీసుకుంటాం మా సెంటర్లో. తీసుకుని వాళ్ళకి భోజనము, ఆవాసము, వసతి, ట్రీట్మెంట్ అన్నీ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మా పరిధి మేరకు మేము ఆ సర్వీసెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈకో ఫ్రెండ్లీ జోన్ అలాగే ఆర్గానిక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. సిటీకి అంత దూరంగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు? అంత దూరం అంటే మరి అంత దూరం ఏం లేదు. పటంచెరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 26 కిలోమీటర్లు, అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడెక్కినా కానీ 1 గంట లోపల మా సెంటర్కి రావచ్చు అన్నమాట. అయితే మేము అంత దూరం ఎందుకు పెట్టినామంటే, ఒకటి అంత పెద్ద ప్రిమిసెస్ హైదరాబాద్ అఫోర్డ్ చేయలేము ఈ సర్వీసెస్కి. ఒకవేళ పెట్టగలిగినా కానీ దానికి వచ్చే ఖర్చు మేము ఛార్జ్ చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. బట్ మా ఉద్దేశం ఏంటంటే ట్రీట్మెంట్ కరెక్ట్గా జరగాలి, ఒకటి. రెండవది తక్కువ కాస్ట్లో జరగాలి. తక్కువ కాస్ట్లో జరగాలి అంటే ప్రిమిసెస్ దూరంగా ఉండగలగాలి. ప్రిమిసెస్ దూరంగా ఉండడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దానికోసం మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. పేషెంట్ అటెండర్స్ వచ్చి చూసుకొని వాళ్ళకి ఓకే అంటే మేమే స్వయంగా అంబులెన్స్ పంపించి పేషెంట్ పికప్ చేసుకొని మా సెంటర్ తీసుకొచ్చేస్తాం, ఒకటి. రెండవది ఎప్పుడన్నా వాళ్ళు చూడాలనుకుంటే మేము పంపిస్తాం, వెహికల్ అటెండర్తో సహా పంపిస్తాం. కాబట్టి ఆ డిస్టెన్స్ అన్న గ్యాప్ని దీనికోసం మెయింటైన్ చేయాల్సి వచ్చింది. రెండోది ఎకో ఫ్రెండ్లీ జోన్, పూర్తిగా గ్రీన్ ఉంటుంది, కంప్లీట్లీ చుట్టుపక్కల ఒక్క బిల్డింగ్ కూడా కనబడదు. 2 ఎకరాల ఫామ్ హౌస్లో 2 ఎకరాల ఆ ఎకో ఫ్రెండ్లీ జోన్ లోపల మధ్యలో మాకు సపరేట్ కిచెను, డైనింగ్ హాలు, స్టాఫ్ క్వార్టర్స్, ఫిజియోథెరపీ ల్యాబు, స్పీచ్ థెరపీ ల్యాబు, ఎర్లీ ఇంటర్వెన్షన్ ల్యాబు, తర్వాత అకామిడేషను, అన్ని గ్రౌండ్, యాక్టివిటీ గ్రౌండ్స్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉండి వెనకాల ఇంకొక 8 acres లోపల ఆర్గానిక్ ఫుడ్ ఆర్గనైజ్ చేస్తారనమాట. అంటే మేము ఇప్పుడు పూర్తి 100% ఆర్గానిక్ కాకపోయినా కానీ మ్యాక్సిమం ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం పేషెంట్స్కి. దీని ద్వారా మోస్ట్ పాజిటివ్ హెల్త్ అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేయాలా, మోస్ట్ హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలా అన్ని రకాలుగా అనేది మా ఉద్దేశం. దానికోసం చెప్పి సిటీ కొంచెం దూరం అయినా కానీ మేము ఆ ఫెసిలిటీస్ రకరకాలుగా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ప్లస్ గ్రీన్ ఫ్యాక్టర్స్
వీటన్నిటికి కూడా దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బంది అయితే ఉందో అది మేమే కంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ అది ప్రొవైడ్ చేసి. అట్లా సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగా దూరం అవుతుంది అంటే మేము వారానికి ఒకసారి అటెండర్స్ ఎవరైనా వచ్చి మాతో పాటు అక్కడ పేషెంట్స్ తో పాటు అక్కడ ఉండొచ్చు. వాళ్ళకి సపరేట్ అకామిడేషన్ ఉంటుంది. ఒక 15 రూమ్లు ఓన్లీ ఫర్ విజిటర్స్ అకామిడేషన్ పెట్టామన్నమాట. ఆ ఒక్క రోజు కోసం వాళ్ళు హైర్ తీసుకొని ఆ ఒక్క రోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి పేషెంట్స్ గడిపి వెళ్ళిపోవచ్చు. కుటుంబ సభ్యులకు కూడా మేము భోజనం వసతి అక్కడ ఏర్పాటు చేసినాం వాళ్ళ కోసం. సిద్దిపేట నుంచి కాల్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ నా పేరు వేణు అండి. చెప్పండి వేణు గారు. సార్ నేను అది బండి పై నుంచి వెళ్తుంటే ఒకసారి స్కిడ్ అయి పడ్డాను. బండి పైన స్కిడ్ అయి పడ్డారా? అవునండి సార్. ఓకే. అయితే వెన్నుపూస భాగంలో అప్పుడేం పెయిన్ లేదు, తర్వాత పెయిన్ లైట్ బండి లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది అంతే, వేరే సమస్య ఏం లేదు కదా? పెయిన్ వస్తుంది. అయితే మళ్ళా ఏంటంటే తల అది మన తిమ్మిర్లు వచ్చినట్టు, తలకి అప్పుడప్పుడు తిమ్మిర్లు వచ్చినట్టు ఎక్కువ తల నొప్పి తిమ్మిర్లు వచ్చినట్టు అవుతుంది, వెన్నుపూస దగ్గర నొప్పి ఉంది అంతే కదా? అంతే సార్. వయసు ఎంత మీది? వయసు 28. ఓకే. పడి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 years బ్యాక్ సార్. 10 years బ్యాక్. వేణు గారు, బేసికల్ గా 10 years బ్యాక్ సమస్య 10 years తర్వాత రావడం అనేది జరగదు. అంటే ఒకవేళ మీ మనసు అలాంటి అనుమానం ఏదైనా ఉంటే 10 years బ్యాక్ పడ్డారు కాబట్టి అది ఇప్పుడు వచ్చే అవకాశం ఉండదు. ఏదైనా వచ్చి ఉంటే అప్పుడే వచ్చి ఉండదు, ఇప్పుడు ఏం లేదు. రెండోది, మీకు ఇప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయి అంటే తిమ్మిర్లు విటమిన్ లోపం జరిగినా రావచ్చు. అంటే విటమిన్ B12 లోపం ఉన్నా కానీ ఇంకేదైనా వేరే ఏదైనా చిన్న సమస్య ఉన్నా కానీ రావచ్చు. సో మొదటిది మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీ అనుమానం క్లారిటీ తీసుకోవడం కోసం ఎక్స్రే తీయించుకోండి. నడుముకి వెన్నుపూస ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ ఎక్స్రే తీసుకుంటే ఎక్స్రేలో ఏం లేదని ఎట్లాగో వస్తుంది కాబట్టి మీ అనుమానం తీరిపోతుంది. రెండవది, విటమిన్ టాబ్లెట్ తీసుకోవడం మొదలు పెట్టండి. మల్టీవిటమిన్ టాబ్లెట్ ఏదైనా డాక్టర్ సంప్రదించండి, ఆర్థోపెడిక్ డాక్టర్ సంప్రదించండి. వారు మీకు విటమిన్ టాబ్లెట్స్ కానీ ఇంకోటి కానీ వారు సప్లిమెంట్ రాస్తారు, మీరు అవి వాడండి. బహుశా మీకు వాడుతున్న సమస్య తిరిగిపోవచ్చు. మూడవది, డ్రైవింగ్ చేయడం ద్వారా వచ్చే సమస్య సహజంగా ఉంటుంది. మీరు వెన్నుపూస బలం కోసం ఒక ఫిజియోథెరపిస్ట్ ని సంప్రదించి స్పైనల్ కార్డ్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి, అవి చేయండి. దాంతో మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. ఓకే. సో కొంతమంది పిల్లలకి జెనెటికల్గా కొన్ని అక్వైర్డ్ డిసీజెస్ ఉంటాయి జెనెటికల్గా. సో వాటికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర ట్రీట్మెంట్? ఇప్పుడు బై బర్త్ కొంతమంది ప్రీటర్మ్ డెలివరీ అంటారు, అంటే ముందే ఒక నెల రోజులు 2 నెలల ముందే ఏదో సమస్య వచ్చి వాళ్ళు పుట్టడం జరుగుతుంది అనమాట. రెండవది, పుట్టిన తర్వాత ఇన్ఫెక్షన్ వస్తుంది పిల్లలకి. అంటే ఏదైనా జ్వరం రావచ్చు, లేకపోతే ఇంకేదైనా రావచ్చు. ఆ టైంలో వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్ చూపెట్టకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చేసేసి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మూడవది, అక్వైర్డ్ ఇంజరీస్, అంటే యాక్సిడెంట్ జరగడం ద్వారా, తలకి దెబ్బ తగలడం ద్వారా, ఏ సమస్య కావచ్చు. జెనెటిక్ ఇంజరీస్ అనేటువంటి స్పెషల్ డౌన్ సిండ్రోమ్ లాంటివి కానివ్వండి, లేకపోతే ఆటిజం లాంటివి కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. కొంతమందికి డెవలప్మెంటల్ డిలేస్ కూడా ఉంటాయి. వెరీ స్మాల్ కన్సర్న్స్ యాక్చువల్లీ. వీటిలో ఉన్న సమస్య ఏంటంటే కొన్ని సమస్యలు మనం ఎలాగో మార్చలేము, పూర్తిగా మార్చలేము. మనం జెనెటిక్ ఫ్యాక్టర్స్ని ఎలాగో మనం చేంజ్ చేయలేము. సో చేంజ్ చేయలేకపోయినా కానీ ఆ పిల్లలు నార్మల్ పిల్లల్లాగా డెవలప్ అవ్వడానికి కలిగేటువంటి పరిస్థితిని మనం కల్పించగలుగుతాం. అంటే వాళ్ళకి ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాం. అంటే వాళ్ళ సమస్య పెద్దగా కాకముందే ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు ఇంటర్ఫీర్ అయ్యి ఆ సమస్యను అక్కడికి ఆపేసి పిల్లలు వాళ్ళకు వాళ్ళు బాగా డెవలప్ అయ్యేటట్టుగా మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. దాన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపీ అంటారు. అలా కాకుండా కొంతమందికి డెవలప్మెంట్ డిలేస్ ఉంటాయి. వాళ్ళు మామూలుగా వయసు తగ్గట్టుగా పెరగకుండా కొంచెం స్లోగా డెవలప్ అవుతుంటారు. అక్కడ వాళ్ళ డెవలప్మెంట్ స్పీడ్ పెంచడానికి మేము ఒక థెరపీ ఇంట్రడ్యూస్ చేసినాం అనమాట. అంటే థెరపిస్టులు అందరూ కూడా ఆ పిల్లవాడి మీద ఫాస్ట్గా పనిచేసి ఏది సమస్య ఉందో ఆ లోపాన్ని సవరించేస్తే వాళ్ళు నార్మల్ అయిపోయి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అట్లా కూడా ఒక థెరపీ ఉంటుంది. ఇట్లా ఆ పిల్లలకి కొన్ని టర్మ్స్ ఆఫ్ లైక్ 3 months, 6 months, 1 month పీరియడ్ ఆఫ్ టైం మేము తీసుకొని ఆ టైంలో వాళ్ళకి రిహాబిలిటేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి రికవర్ చేస్తాం. ఓకే. సో ఓవరాల్గా ఇది బ్రెయిన్ న్యూరాలజికల్ డిజార్డర్స్ అలాగే జెనెటికల్ డిజార్డర్స్ ఉన్న పిల్లలకి అలాగే పెద్దలకి రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.